అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకి స్పేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. అదేవిధంగా దీంట్లో బేసిక్స్ ఏంటి, మనకి బేసిక్స్ కూడా ఇంపార్టెంటే. బేసిక్స్ చూసిన తర్వాత కరెంట్ అఫైర్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి వాటి గురించి కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఈ టాపిక్ మీద మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఈ టాపిక్ నుంచి మీకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా క్వశ్చన్ వచ్చినప్పుడు క్వశ్చన్ అనేది మిస్ కాకుండా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొక నలుగురికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కానీ, అదేవిధంగా నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఈ వీడియోస్ అనేది యూజ్ అవుతాయి. కరెంట్ అఫైర్స్లో మనకి ఎన్టీపీసీ అయినా కానీ జీడీ అయినా కానీ ఈ రెండిట్లలో మనకి ఈ క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది, చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్లో మీరు ఆల్రెడీ ఒకసారి చెక్ చేయండి. ఛానల్ అంతా ఇంపార్టెంట్ టాపిక్స్ మీదే వీడియోస్ అనేది ఉంటాయి. కాబట్టి ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు ఈ పీడిఎఫ్స్ కావాలన్నా మీరు ప్రిపేర్ అవ్వడానికి అనుకున్నట్లయితే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా గ్రూప్లో ఇంకా జాయిన్ అవ్వనట్లయితే, ఆల్రెడీ చాలామంది జాయిన్ అయ్యి అక్కడ అప్లోడ్ చేసినటువంటి పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటున్నారు. మీరు కూడా జాయిన్ అవ్వనట్లయితే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు డిస్క్రిప్షన్లో ఆ టెలిగ్రామ్ సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. క్లిక్ చేయగానే డైరెక్ట్గా మిమ్మల్ని ఆ గ్రూప్లోకి తీసుకెళ్తుంది. ఆ గ్రూప్లో మీకు ఆల్రెడీ గతంలో అప్లోడ్ చేసినటువంటి వీడియోస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పీడిఎఫ్స్ని మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటిని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఓకేనా? ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్స్ చూద్దాం. బేసిక్స్ చూసిన తర్వాత క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. ఓకేనా? మనకి భారత అంతరిక్ష రంగం యొక్క పునాది, మనకి ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ స్పేస్ గురించి చూస్తే ఇస్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్రో అనేది మనకి తెలియాలి. ఇస్రోకి సంబంధించి చూస్తే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఓకేనా? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకేనా? ఇస్రో అంటే. అయితే ఈ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 1969లో, ఇప్పుడు 1969లో ఆగస్టు 15న స్థాపించబడింది. మీరు నోట్స్ పెట్టుకొని కీ పాయింట్స్ అనేది రాసుకోండి. క్వశ్చన్స్ చెప్పేటప్పుడు ఆ క్వశ్చన్ చూసుకోండి. క్వశ్చన్స్ పీడిఎఫ్ అనేది మీకు ఆటోమేటిక్గా టెలిగ్రామ్లో ఉంటుంది. కానీ నేను కొన్ని పాయింట్స్ చెప్పేటప్పుడు ఆ పాయింట్స్ అనేది రాసుకోండి, కీ పాయింట్స్. అవన్నీ ఇంపార్టెంటే. ఓకేనా? ఇక దీని యొక్క పితామహుడు. ఓకేనా? దీని యొక్క పితామహుడు ఎవరు అంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్. ఓకేనా? భారత అంతరిక్ష పితామహుడు ఎవరు అని ఎగ్జామ్లో అడిగితే డాక్టర్ విక్రమ్ సారాభాయ్. తర్వాత మీరు చూసినట్లయితే రాకెట్ రకాలు, మనకి లాంచ్ వెహికల్స్కి సంబంధించిన టైప్స్ చూస్తే ఒకటి పిఎస్ఎల్వి. ఓకేనా? పిఎస్ఎల్వి ఉంటుంది. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకేనా? దీన్ని ఇస్రో వర్క్ హార్స్ అని కూడా పిలుస్తారు. ఏంటి? ఇస్రో యొక్క వర్క్ హార్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇది మనకి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ధ్రువ కక్షలోకి చేర్చడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ జిఎస్ఎల్వి. ఓకేనా? జిఎస్ఎల్వి వీటి యొక్క అబ్రివేషన్స్ కూడా అడుగుతారు ఎగ్జామ్లో, అందుకనే నేను అబ్రివేషన్స్ కూడా మీకు చెప్తున్నాను. జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. మనకి ఈ 3 లెటర్స్ అనేవి, ఈ 3 క్యాపిటల్ ఏవైతే ఎస్ఎల్వి ఉందో ఇది మారదండి. స్టార్టింగ్ జీ ఉంది కదా, జీ అనేది జియో సింక్రనస్. మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్ వెహికల్. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకేనా? ఇక్కడ జిఎస్ఎల్వి అంటే జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకేనా? ఇక ఈ యొక్క జియో సింక్రనస్ సంబంధించి చూస్తే భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను భూస్థిర కక్షలోకి తీసుకువెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? జిఎస్ఎల్వి అంటే. తర్వాత ఎల్విఎం3 లాంచ్ వెహికల్ మార్క్ 3. ఓకేనా? అయితే ఇది మనకి ఇస్రో వద్ద ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన రాకెట్ ఏది అని ఎగ్జామ్లో అడిగితే
LVM3 గుర్తుపెట్టుకోండి. LVM3 లాంచ్ వెహికల్ మార్క్ 3. ఓకేనా. దీన్ని ఫ్యాట్ బాయ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఫ్యాట్ బాయ్ అని ఏ వెహికల్ని పిలుస్తారంటే LVM3ని పిలుస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ LVM3ని మనకి చంద్రయాన్ 3 గగనయాన్ కోసం దీన్ని వాడుతూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇంకొకటి SSLV. ఓకేనా. మీకు తూకిగా సింపుల్గా బేసిక్స్ అనేది చెప్తున్నాను. ఓకేనా. SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV అంటే. ఓకేనా. మనకి ఇది చిన్న ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో ప్రయోగించే కొత్త ర్యాకెట్ అనమాట ఇది. అయితే చిన్న ఉపగ్రహాలు అంటే మనకి వెయిట్ వచ్చేసరికి 500 kgs. ఓకేనా. 500 kg లోపు ఉండేటటువంటి ఉపగ్రహాలు అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ గురించి చూస్తే మనకి వీటిలో కూడా కొంచెం సింపుల్గా చెప్పేస్తాను చూడండి. LEO ఏంటి? LEO అంటే లో ఎర్త్ ఆర్బిట్ అనమాట. లో ఎర్త్ ఆర్బిట్ లియో. ఓకేనా. భూమికి 200 నుండి 2000 కిలోమీటర్ల ఎత్తులో ఉండేటటువంటిది ఏది అంటే లియో అనమాట. ఓకేనా. ఉదాహరణకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది. ఓకేనా. ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. తర్వాత MEO. ఓకేనా. మీడియం ఎర్త్ ఆర్బిట్. ఫస్ట్ది లో ఎర్త్ ఆర్బిట్, నెక్స్ట్ది ఇప్పుడున్నది MEO అంటే మీడియం ఎర్త్ ఆర్బిట్. ఓకేనా. అదేంటంటే మనకి 2000 నుండి 35,000 వరకు, 2000 నుండి 35,000 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నదాన్ని మియో అంటాం, మీడియం ఎర్త్ ఆర్బిట్. తర్వాత జియో ఏంటి? జియో స్టేషనరీ ఆర్బిట్. ఇది సరిగ్గా మనకి 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఉపగ్రహాలు అనేవి ఇక్కడ ఏంటంటే మనకి ఉపగ్రహం భూమి తిరిగే వేగంతో తిరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఒకే చోట ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. ఈ పాయింట్స్ అన్నీ చూసుకోండి. LEO, MEO, GEO. లియో, మియో, జియో. ఇవి టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్. ఇంకొక 4 పాయింట్లు చెప్తాను, అవి కూడా నోట్స్ రాసుకోండి. అదేంటంటే మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగించారు. మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట. తర్వాత చంద్రయాన్ సిరీస్ వచ్చేసరికి చంద్రుడిపై పరిశోధనలు జరిపించడానికి చంద్రయాన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది కదా. దాంట్లో చంద్రయాన్ 3 ద్వారా దక్షిణ ధ్రువంపై దిగినటువంటి మొదటి దేశంగా భారత్ రికార్డు సృష్టించడం జరిగింది. భారతే మొదటిగా దక్షిణ ధ్రువంపై దిగడం జరిగింది. ఈ పాయింట్ కూడా మీరు నోట్స్ రాసుకోండి. తర్వాత మనకి అంగారక గ్రహంపై మొదటి ప్రయత్నంలోనే వెళ్ళినటువంటి ఘనత దక్కింది మంగళయానికి. ఓకేనా. మంగళయానికి. తర్వాత సూర్యుడి బాహ్య వలయాన్ని అంటే కరోనా. ఓకేనా. కరోనా అధ్యయనం చేసే మొదటి భారతీయ మిషన్ ఏదంటే ఆదిత్య L1. ఈ పాయింట్స్ అన్నీ బేసిక్స్. ఇవన్నీ కంపల్సరీగా మీరు ప్రతి ఒక్కరు 1-2 సార్లు నోట్స్ రాసుకొని చదువుకోవాలి. ఒకవేళ స్పీడ్ అయితే ఆపి రాసుకొని మరలా కంటిన్యూ చేయండి. క్వశ్చన్స్లోకి వెళ్దాం. క్వశ్చన్స్ అనేది నేను స్పీడ్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే చెప్తాను, సో చూసుకోండి. ఓకేనా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళే ఆక్సియం 4, దీన్ని AX-04 కూడా అంటారు. ఓకేనా. AX-04 అని అన్నా కానీ ఆక్సియం 4 అన్న ఈ రెండు ఒకటే. ఓకేనా. ఈ యొక్క ఆక్సియం 4 మిషన్ కోసం ఎంపికైన భారతీయ వ్యోమగామి ఎవరు అంటే మనకి శుభాంశు శుక్లా దీని యొక్క వ్యోమగామి అనమాట. ఓకేనా. ఎంపికైనటువంటి భారతీయ వ్యోమగామి ఎవరంటే శుభాంశు శుక్లా. 2026 మార్చిలో జరగబోయే గగనయాన్ జీవన్ మిషన్లో ఏ హ్యూమనాయిడ్ రోబోను కక్షలోకి పంపిస్తారు అంటే మనకి వ్యోమమిత్రని మనకి కక్షలోకి పంపించడం అయితే జరుగుతుంది. ఇస్రో మరియు నాసా సంయుక్తంగా రూపొందించినటువంటి నిసార్ శాటిలైట్ దేనిని అధ్యయనం చేయడానికి ఉద్దేశించబడింది అంటే మనకి భూమి మరియు మంచు ఉపరితల మార్పులు. ఓకేనా. ల్యాండ్ అండ్ ఐస్ డిఫార్మేషన్ని మనకి అధ్యయనం చేయడానికి ఇస్రో అండ్ నాసా సంయుక్తంగా రూపొందించినటువంటి నిసార్ శాటిలైట్ని దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇదనమాట, భూమి మరియు మంచు ఉపరితల మార్పులు.
2027లో ప్రయోగించనున్న చంద్రయాన్-4 మిషన్ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే అది చంద్రుని యొక్క నమూనాలు ఏవైతే ఉంటాయో చంద్రుని నమూనాలను తిరిగి తీసుకురావడమే దాని యొక్క ఉద్దేశం అన్నమాట. ఓకేనా. దాని యొక్క ప్లాన్ ఏంటంటే చంద్రుడిపై ఉన్నటువంటి నమూనాలు ఏవైతే లూనార్ శాంపిల్స్ ఉన్నాయో వాటిని రిటర్న్ అన్నమాట తిరిగి తీసుకొని రావడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. గగన్యాన్ మిషన్ కోసం ఏ ప్రయోగ వాహనాన్ని లాంచ్ వెహికల్ని హ్యూమనైడ్ రేటెడ్గా మారుస్తున్నారు అంటే మనకి LVM-3ని మార్చడం జరుగుతుంది. హ్యూమనైడ్ రేటెడ్గా మారుస్తున్నటువంటిది LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3ని. ఓకేనా. ఆప్షన్ బి. 50 ఏళ్ల తర్వాత మొదటిసారిగా మనుషులను చంద్రుని చుట్టూ పంపడానికి 2025 చివరిలో ఆర్టెమిస్ 2 మిషన్ను ప్రారంభించిన అంతరిక్ష సంస్థ ఏదంటే నాసా. ఓకేనా. నాసా ఏ దేశానికి సంబంధించింది? USA, అమెరికాకు సంబంధించింది. అదేవిధంగా మనకి రోస్కోస్కోస్ అనేది రష్యాకు సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రష్యాకు సంబంధించింది. 2026-27లో ఇస్రో మరియు జాక్సా, ఓకేనా, జపాన్కి సంబంధించి, అదేవిధంగా ఇండియా ఇస్రోకి సంబంధించి చూసుకున్నట్లయితే సంయుక్తంగా చేపట్టనున్న చంద్రుని మిషన్ పేరేంటి? చంద్రుని మిషన్ పేరేంటంటే లూపెక్స్. ఏంటి? లూపెక్స్ అనమాట. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ అనేది దీని యొక్క మిషన్ పేరు. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ సెమీ క్రియోజెనిక్ ఇంజిన్ను ఉపయోగించి అగ్నిబాన్ సాటెడ్ రాకెట్ను ప్రయోగించిన భారతీయ ప్రైవేట్ స్టార్టప్ ఏది అంటే ప్రైవేట్ స్టార్టప్ ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ ఆ ప్రైవేట్ స్టార్టప్ ఏదంటే మనకి అగ్నికుల్ కాస్మోస్. ఓకేనా. అగ్నికుల్ కాస్మోస్ అనేది మనకి ఆ ప్రైవేట్ యొక్క స్టార్టప్ అనమాట. హబుల్ స్పేస్ టెలిస్కోప్కు పోటీగా 2026లో క్సుంటియాన్ స్పేస్ స్టేషన్ టెలిస్కోప్ను ప్రయోగించాలని యోచిస్తున్నటువంటి దేశం వచ్చేసరికి హబుల్ స్పేస్ టెలిస్కోప్కు బదులు మనకి క్సుంటియాన్ స్పేస్ స్టేషన్ టెలిస్కోప్ అనగానే మనకి చైనా గుర్తు రావాలి. ఏంటి? హబుల్ స్పేస్ టెలిస్కోప్కు పోటీగా క్సుంటియాన్ స్పేస్ స్టేషన్ టెలిస్కోప్ను ప్రయోగించాలని యోచిస్తున్న దేశం చైనా. భారతదేశ సూర్య మిషన్ ఆదిత్య L1 ప్రస్తుతం ఏ కక్షలో ఉంచబడింది అంటే హాలో ఆర్బిట్ ఎట్ L1 పాయింట్ అనమాట. L1 పాయింట్ వద్ద హాలో కక్షలో. ఓకేనా. ఏ కక్షలో అంటే ఇది ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. 2026లో ఇస్రో శుక్రయాన్ 1ను ప్రయోగించనుంది. ఈ మిషన్ ఏ గ్రహాన్ని అధ్యయనం చేయడానికి ఉద్దేశించబడింది అంటే మనకి ఇక్కడే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. శుక్రుడు. ఓకేనా. శుక్రుడి మీద ప్రయోగించడానికి శుక్రయాన్ 1ని మనకి ఏదైతే శుక్రయాన్ గ్రహం ఉందో ఆ శుక్రుడి ఏదైతే గ్రహం ఉందో వీనస్ అనేది దాన్ని అధ్యయనం చేయడానికి ఈ శుక్రయాన్ 1ని ప్రయోగిస్తూ ఉన్నారు. ఓకేనా. వీనస్ బ్రైటెస్ట్ స్టార్ అన్నా కానీ వీనస్ అండి. ఇది కూడా ఒకసారి చూసుకోండి. శుక్రయాన్ 1 అనేది శుక్రుడికి సంబంధించింది. 2026 చివరిలో శుక్రగ్రహం యొక్క వాతావరణ అధ్యయనం చేయడానికి ఇస్రో చేపట్టినటువంటి మిషన్ ఇప్పుడే చెప్పాను కదా, ఏంటది? శుక్రయాన్ 1. గగన్యాన్ మిషన్ కోసం ఇస్రో అభివృద్ధి చేసిన హ్యూమనైడ్ రోబో పేరేంటి? వ్యోమమిత్ర. ఈ క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది. 2026లో ఏ దేశపు అంతరిక్ష సంస్థ చంద్రుడి చుట్టూ తిరిగే గేట్వే స్పేస్ స్టేషన్ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తుంది అంటే మనకి నాసా, అమెరికాకు సంబంధించినటువంటి నాసా నాయకత్వం వహించడం జరుగుతుంది. ఏంటది? గేట్వే స్పేస్ స్టేషన్ ప్రాజెక్టుకు. అంతరిక్షంలోకి విక్రమ్ S
అంతరిక్షంలోకి విక్రమ్ ఎస్ అనే ప్రైవేట్ రాకెట్ను ప్రయోగించిన మొదటి భారతీయ స్టార్టప్ ఏది అంటే మనకి స్కైరూట్ ఏరోస్పేస్ అనమాట. స్కైరూట్ ఏరోస్పేస్ అనేది మొదటిగా భారతీయ స్టార్టప్. అది అంతరిక్షంలోకి విక్రమ్ ఎస్ అనే ప్రైవేట్ రాకెట్ను ప్రయోగించిన భారతీయ మొదటి స్టార్టప్ ఏది అంటే స్కైరూట్ ఏరోస్పేస్ అనమాట. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ప్రస్తుతం ఏ కక్షలో ఉంచబడింది అంటే మనకి L2 లాగ్రేంజ్ పాయింట్ అనమాట. L2 లాగ్రేంజ్ పాయింట్లో ఉంచబడింది. ఇస్రో యొక్క ఏ రాకెట్ను వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని పిలవడం జరుగుతుంది. మీకు స్టార్టింగ్లో బేసిక్స్ చెప్పినప్పుడు చెప్పాను. మనకి PSLVని పిలవడం జరుగుతుంది, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. 2026 ప్రారంభంలో ఇస్రో CE-20 ఇంజన్ను విజయవంతంగా పరీక్షించింది. ఈ ఇంజన్ ఏ మిషన్కు అత్యంత కీలకం అంటే మనకి గగనయానికి అత్యంత కీలకమైనటువంటి మిషన్ ఇది. ఓకేనా, ఏంటి ఈ ఇంజన్ అనేది గగన్యాన్ మిషన్కు అత్యంత కీలకమైనది. ఇస్రో మరియు నాసా సంయుక్తంగా సింథటిక్ అపేర్చర్ రాడార్ శాటిలైట్ను నిర్మిస్తున్న మిషన్ పేరేంటి? సింథటిక్ అపేర్చర్ రాడార్ శాటిలైట్ను నిర్మిస్తున్న మిషన్ పేరు వచ్చేసరికి నిస్సార్. 2026 ప్రారంభంలో ఇస్రో ఎక్స్పోసాట్-2ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మనకి కాస్మిక్ ఎక్స్రేల పోలరైజేషన్ అధ్యయనం అనమాట. అంటే పోలరైజేషన్ ఆఫ్ కాస్మిక్ ఎక్స్రేస్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 2030 నాటికి ప్రపంచంలోనే మొదటి ప్రైవేట్ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి భారతీయ అంతరిక్ష స్టార్టప్ ఏది అంటే స్కైరూట్ ఏరోస్పేస్ అనమాట. ఏంటి? స్కైరూట్ ఏరోస్పేస్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. భవిష్యత్ LVM-3 ప్రయోగాల కోసం ఇస్రో అభివృద్ధి చేస్తున్నటువంటి హై థ్రస్ట్ సెమీ క్రియోజనిక్ ఇంజిన్ పేరేంటంటే మనకి SCE-200. SCE-200 అనమాట ఆ యొక్క ఇంజిన్ పేరు. 2026లో ఏ దేశపు మార్స్ శాంపిల్ రిటర్న్స్ మిషన్ భారీ బడ్జెట్ సవరణను ఎదుర్కొంది అంటే మనకి నాసా ఎదుర్కొనడం జరిగింది, అమెరికాకి సంబంధించింది. భూ పరిశీలన కోసం SSLV D3 రాకెట్ను ఉపయోగించి ఇస్రో ఇటీవల ప్రయోగించినటువంటి ఉపగ్రహం ఏది అంటే EOS-8 అనమాట. ఇటీవల ప్రయోగించినటువంటి ఉపగ్రహం EOS-8. విమానాల ల్యాండింగ్ అయ్యే పునర్వినియోగ ప్రయోగ వాహనాన్ని అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్ అభివృద్ధి చేసే భారతీయ ప్రాజెక్ట్ పేరేంటి అంటే మనకి పుష్పక్. ఏంటి? పుష్పక్ అనేది ఆ ప్రాజెక్ట్ యొక్క నేమ్ అనమాట. 2026లో బృహస్పతి ఉపగ్రహం యూరోపాలను అధ్యయనం చేయడానికి వెళ్తున్న ఏ అంతరిక్ష సంస్థకు చెందినటువంటి మిషన్ యూరోపా క్లిప్పర్. మనకి బృహస్పతి అంటే ఏంటి? జూపిటర్. ఏంటి? బృహస్పతి అంటే జూపిటర్ అనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ ఇది. అయితే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏ అంతరిక్ష సంస్థకు సంబంధించి అని అడిగారు కాబట్టి నాసా. గగనయాన్ మిషన్ యొక్క క్రూ ఎస్కేప్ సిస్టమ్ కోసం కీలకమైనటువంటి భాగాలను అందించిన భారతీయ కంపెనీ ఏది అంటే మనకి L&T అనమాట. లార్సెన్ టోబ్రో. L&T. 2026 నాటికి ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే మనకి డాక్టర్ వి నారాయణ్. ఓకేనా, గతంలో ఎస్ సోమనాథన్ ఉండేవారు, అయితే ప్రజెంట్ డాక్టర్ వి నారాయణ్. భారతదేశంలో ఏ రోజును నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటారు అంటే ఆగస్టు 23ని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి చంద్రయాన్-3 అనేది ల్యాండ్ అయినటువంటి డే అనమాట. అది దానికి జ్ఞాపకార్థంగా ఈ యొక్క నేషనల్ స్పేస్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది ఆగస్టు 23. భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర పేరు ఏంటి
అంటే గగన్యాన్. ఓకేనా. గగన్యాన్ అనేది మానవ సహిత. ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మానవ రహిత ఉంటుంది, మానవ సహిత ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. చిన్న ఉపగ్రహాల ప్రయోగ వాహనాలను మనకి ఏవైతే చిన్న ఉపగ్రహాలు ఉంటాయో ఈ చిన్న ఉపగ్రహాలకు సంబంధించినటువంటి ప్రయోగ వాహనాల కోసం ఇస్రో తన 2వ ప్రయోగ కేంద్రాన్ని ఎక్కడ నిర్మిస్తుంది అంటే కులశేఖరపట్నం. ఎక్కడ? కులశేఖరపట్నంలో 2వ ప్రయోగ కేంద్రాన్ని నిర్మించడం అయితే జరుగుతుందన్నమాట. ఎక్కడ? కులశేఖరపట్నం. ఇస్రో యొక్క ఏ రాకెట్ను ఫ్యాట్ బాయ్ అని పిలుస్తారు అంటే మనకి LVM-3. ఓకేనా. LVM-3ని ఫ్యాట్ బాయ్ అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇదండి ఈ క్వశ్చన్స్ అన్నీ 1-2 సార్లు చూసుకోండి. కొన్ని క్వశ్చన్స్ మీకు తడబడి ఉంటే సారీ. ఒకసారి 1-2 సార్లు ఈ క్వశ్చన్స్ అన్ని చూసుకోండి. స్టార్టింగ్లో మీకు దగ్గరగా 8 మినిట్స్ బేసిక్స్ అనేది చెప్పాను. సో అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకోండి, ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. ఈ వీడియో కానీ లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా టెలిగ్రామ్ సంబంధించి. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. డైరెక్ట్గా మీరు లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ గ్రూప్లోకి అయితే వెళ్తారు. ఆ గ్రూప్లో మీకు ఆల్రెడీ అప్లోడ్ చేసినటువంటి వీడియోస్కి సంబంధించిన PDFs అనేది ఉంటాయి. అవన్నీ ఒకవేళ ఇంకా ఎవరైనా జాయిన్ అయినట్లయితే జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకొని తొందరగా మీరైతే చదువుకోండి. ఓకేనా. ఎగ్జామ్ అనేది మనకి దగ్గరలోనే ఉంది కాబట్టి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.